ముఖ్యమంత్రి అధ్యక్షన 3వ ఎస్ఐపిబి సమావేశం వివరాలు. 3 నెలల్లో RSLR, BPCL ప్రాజెక్టుల శంకుస్థాపన. త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాక్ చేయాలి. DP వరల్డ్ AP ముల్లర్ మార్క్స్తో సంప్రదింపులు జరపాలి. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో 17 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో SIPB ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు RSLR మిట్టల్, NTPC, HPCL, BPCL వంటి సంస్థల పెట్టుబడులకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 1,36,000 కోట్లతో ఏర్పాటయ్యే RSLR మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, 96,000 కోట్లతో ఏర్పాటయ్యే BPCL వంటి ప్రాజెక్టులకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 7 నెలల కాలంలోనే తెచ్చిన పాలసీలు అందిస్తున్న సహకారంతో పెట్టుబడులు రాక ఆశాజనకంగా సాగుతోంది. మొదట SIPB సమావేశంలో 83,987 కోట్లు, రెండో SIPBలో 1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3వ SIPB సమావేశంలో మరో 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. నేడు ఆమోదం పొందిన 15 ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉపాధి లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 3,10,925 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు. గత 2 SIPB సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైన గురువారం నాటి సమావేశంలో చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుల గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్కు చెందిన DP వరల్డ్, డెన్మార్క్కు చెందిన AP ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ఈ రంగంలో 20% వృద్ధి సాధించాలని చెప్పారు. SIPB 3వ సమావేశంలో ఆమోదం తెలిపిన 15 ప్రాజెక్టులు పునరుత్పాదక విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రానున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జలిలో 1,500 మెగావాట్లతో, చిత్తవలసలో 800 మెగావాట్ల ప్రాజెక్టు నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ 14,328 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. 3,450 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్నమయ్య జిల్లా కొమ్మూరులో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 10,300 కోట్లతో 3,000 మందికి ఉపాధి కలిగేలా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నెలకొల్పనుంది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 118.8 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు యాస్పరి రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి కనబరిచింది. ఈ ప్రాజెక్టు రాకతో 150 మందికి ఉపాధి లభిస్తుంది. అనంతపురంలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 972.23 కోట్లతో 225 మందికి ఉపాధి కలిగించేలా ఏర్పాటు చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 1,663.11 కోట్లతో 300 మందికి ఉపాధి కలిగేలా 231 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పనుంది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ 201.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును 1,651 కోట్లతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 255 మందికి ఉపాధి దొరకనుంది. ఏకోరెన్ లిమిటెడ్ నుంచి అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 4,435 కోట్లతో కర్నూలు జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. 498.30 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే పవర్ ప్లాంట్తో 630 మందికి ఉపాధి దక్కనుంది. ఏకోరెన్ లిమిటెడ్ నుంచి
అంపిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు నంద్యాలలో 3,142 కోట్లతో 350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవన సౌర విద్యుత్ కేంద్రం నెలకొల్పనుంది. 1,200 మందికి ఉపాధి కలుగుతుంది. ఒక్కొక్కటి 300 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ SAEL సోలార్ ఏర్పాటు చేస్తోంది. 3,456 కోట్లతో 2,070 మందికి ఉపాధి కలిగేలా అనంతపురం, కడప, నంద్యాలలో ప్లాంట్లు నెలకొల్పనుంది. అనంతపురంలో 400 మెగావాట్ల సామర్థ్యంతో 2,000 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ కేంద్రం నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా 1,180 మందికి ఉపాధి లభిస్తుంది. NSL రెన్యూవబుల్ CPP ప్రైవేట్ లిమిటెడ్ 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనికి 567 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 170 మందికి ఉపాధి కలుగుతుంది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 1,539 కోట్లతో కాకినాడ జిల్లాలో తమ ఫెర్టిలైజర్ ప్లాంట్ను విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 750 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. కోడూరులో 6,000 మందికి ఉపాధి కల్పించేలా 305 కోట్లతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే EMC కొప్పర్తి కడప జిల్లాలో కూడా ఇదే రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చేసేందుకు కన్వీనర్ను నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్రంలో పై స్థాయి అధికారుల వరకు త్వరగా అనుమతులు వచ్చేలా, క్షేత్రస్థాయిలో తలెత్తే అవరోధాలను అధిగమించేలా కన్వీనర్కు బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి కదా, ఇన్ని గ్రౌండ్ అవుతున్నాయి. 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోబోతున్నారు. జగన్ రెడ్డి గారు మీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా ఇలా చెప్పగలిగారా? ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మీరు ఏం చేయలేదు కాబట్టి. చేస్తే ఇలాగ ధైర్యంగా సమావేశం పెట్టి ప్రజలకి వివరించేవారు. ఇదిగో ఈ ప్రాంతంలో మేము తీసుకొస్తున్నామని. 3 ప్రాంతాలకు సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు మళ్ళీ 3 ముక్కల ఆట ఆడల. ఇచ్చిన హామీల మేరకు 3 ప్రాంతాలకు సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం.